హనుమంతుడు ఈ పేరు చెప్పగానే సకల భయాలు భూత ప్రేతాలు అన్నీ కూడా దూరంగా పారిపోతాయి. అలాంటి హనుమాన్ జయంతి శనివారం జరుగుతుంది. హనుమాన్ జననం ఎలా జరిగింది, అతన్ని ఏ మంత్రంతో పఠిస్తే మనకి సకల కష్టాలు తొలగి ఆరోగ్యంగా ఆనందంగా ఏ బాధ లేకుండా ఉంటామో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హనుమ జననం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియో చివరి వరకు చూడండి. ముఖ్యంగా హనుమ జననానికి కూడా ఒక కారణం ఉంది. అలాగే శివాంశతో జన్మించిన హనుమ రామాయణంలో ఎంత ముఖ్య పాత్రను పోషించాడో మనందరికీ తెలిసిందే. అలాంటి హనుమ కేసరి మరియు అంజనాదేవులకు జన్మించాడు. హనుమ తల్లి అయిన అంజనాదేవికి వాయుదేవుని వరప్రసాదం వల్ల హనుమంతుడు జన్మించాడు. దానికి సంబంధించిన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి అప్సరస. శాపం కారణంగా వానర రూపం ధరించి భూమిపై జన్మించింది. వాయుదేవుని వరప్రసాదం వల్ల హనుమంతునికి జన్మనివ్వడంతో ఆమె శాప విముక్తురాలయ్యింది. వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడి తండ్రి కేసరి కిష్కింద రాజ్యానికి సమీపంలో సుమేరు అనే ప్రాంతానికి రాజు. ఈ కేసరి బృహస్పతికి కుమారుడు. చాలా కాలం కేసరి అంజనాదేవులకు సంతానం కలగలేదు. అంజనాదేవికి పుష్కర కాలం శివుని కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై రుద్రుని అంశతో కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. రామాయణం ప్రకారం దశరథ మహారాజు పుత్రకామేష్టి యోగం చేసి ఆ యాగంలో వచ్చిన పాయసమును పంచుతూ ఉండగా ఒక పక్షి ఆ పాయసం కొంత భాగాన్ని లాక్కుని వెళ్ళిందట. ఆ భాగం అంజనాదేవి పూజలో నిమగ్నమై ఉన్న అడవిపై ఎగురుతున్నప్పుడు ఆ పాయస భాగాన్ని జారవిడిచిందని, ఆ జారబడుతున్న పాయసాన్ని వాయువు అంజనాదేవికి అందించాడట. అలా వాయుదేవుని ద్వారా అందుకున్న పాయసాన్ని స్వీకరించిన అంజనాదేవి హనుమంతుణ్ణి కుమారునిగా పొందిందని వాల్మీకి రామాయణం మనకి చెప్తుంది. ఈ విధంగా శివాంశతో హనుమ జననం జరిగింది. హనుమత్ జయంతి రోజు కేసరి, అంజనాదేవి, వాయుదేవులు హనుమంతుని స్మరించుకుని ఆంజనేయ స్వామిని పూజించినటువంటి వారికి బాధలు తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుందని చెప్తున్నారు. హనుమత్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజించడం చేత శని బాధలు, కుజదోషాలు వంటివి తొలగిపోతాయి. హనుమాన్ జయంతి రోజున హనుమ ఆలయాలను దర్శించడం, రామనామస్మరణ చేయడం, రామాయణం లేదా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా చాలా మంచి జరుగుతుందని చెప్తూ ఉన్నారు పండితులు. అలాగే ఈరోజు హనుమంతుని జన్మ వృత్తాంతం తెలుసుకోవడం ద్వారా మన ఇంట్లో ఉన్న కష్టాలు నష్టాలు పీడలు అన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు పండితులు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి మూలమంత్రాన్ని పఠించడం ద్వారా సకల ఐశ్వర్యాలు మన ఇంట చేరుతాయని పండితులు చెప్తున్నారు. ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఓం హనుమతే నమః. ఈ మంత్రాన్ని హనుమాన్ మూలమంత్రం అంటారు. దీనిని రోజు స్మరించడం వల్ల సకల బాధలు తొలగిపోతాయి. అలాగే హనుమాన్ బీజమంత్రమైన ఓం ఆం బ్రీం హనుమతే శ్రీ రామదూతాయ నమః. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల హనుమంతుడితో పాటు ఆ శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షాలు కూడా మన మీద ఉంటాయని పండితులు చెప్తున్నారు. అలాగే హనుమంతుడికి హనుమాన్ జయంతి రోజున జిలేబీ, శనగలు, బెల్లం, తమలపాకులు, వక్కలు ఇలాంటివి సమర్పించడం వల్ల హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చునని కూడా పండితులు చెప్తున్నారు. ఈ సంవత్సరం శనివారం జూన్ 1వ తేదీన హనుమత్ జయంతి వచ్చింది. ఈ విధంగా మీరు కూడా మీ హనుమాన్ జయంతిని హనుమాన్ నామస్మరణతో దిగ్విజయంగా పూర్తి చేసుకోండి. హనుమాన్ జయంతి గురించి చేసిన ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.